ఎలక్షన్ డేట్ అయితే మనకి ప్రకటించేశారు April 16th అని చెప్పేసి. సో మరి ఫేక్ న్యూస్ అంటారు అది. ఫేక్ న్యూస్. ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు కూడా ఎవరో లెటర్ ఇచ్చేసి ప్రకటించేసి అలా ఉండవు. ఎలక్షన్స్ కి ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఏ షెడ్యూల్ ఎప్పుడు ఏ షెడ్యూల్ ఎలాగా ఎక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ ఏ టైం అని ఆయన మొత్తం వివరంగా అనౌన్స్ చేస్తూ ఆ రోజు మొత్తం టోటల్గా ఎలక్షన్ మొత్తం టోటల్ ఎవరు ఎంటైర్ ఇండియా అండ్ అసెంబ్లీ మొత్తం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆధీనంలో పోలీసులు కానీ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఆధీనంలో పనిచేయాలి. నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ డేట్ అన్ని కూడా చెప్తారు తర్వాత. అంతే తప్ప అది చూసాను ఫేక్, అది ఏదో ఫేక్ లెటర్ లా కనబడుతుంది నాకు తెలిసి. అలా పెట్టేవాళ్ళు కాదు. అంతకు ముందు అది జరిగిన లెటర్ ఏమైనా మార్చారో ఏమైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, అది వాస్తవం. సో ప్రస్తుత ఎలక్షన్స్ గురించి మనం తీసుకున్నట్టయితే మనకి ఏపీ నుంచి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీ ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. సో అది కూడా దాని వెనకాల మనకి జగన్ గారు ఉన్నారు, జగన్ గారి హస్తం ఉంది అని అంటున్నారు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఇప్పుడు ఎంత దాకా నమ్మాలా ఎంత దాకా నమ్మలేము అనేది కూడా దాంట్లో డైనమాలో ఉన్నాం అందుకు. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు ఉన్నాయి. నాకు ఒంటరిగా పోటీ చేస్తా, నేను ఒంటరిగా మొత్తం టోటల్గా పోటీ చేస్తానని చెప్తున్నాడు ఆయన. కానీ ఆయన భయం అనేది భక్తులతో ఉన్నాడు, అంటే భయంతోనే ఉన్నాడు. ఎక్కడ మొత్తం టోటల్గా ఆయన నా ముఖం చూసి ఓటేస్తారు, జగన్ అన్న ముఖం చూసి ఓటేస్తారంటే రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు, ఎంపీలు మార్చేస్తున్నాడు. జగన్ అన్న ముఖం చూసి ఓటేసేటప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాలి, ఎంపీలు ఎందుకు మార్చాలి, ఎవరి నుంచో పెట్టినా గెలుస్తారు కదా. అంటే అక్కడ క్యాండిడేట్లను చూసే ఓటేయాలి తప్ప జగన్ చూసి ఓటేయాలి అనేది అర్థమైపోయింది. ఇంకా నేను సింగిల్గా పోటీ చేస్తా, సింహం సింగిల్గా వస్తుంటున్నారు. సింహం సింగిల్గా వస్తూ ఇవి కూడా ఉన్నాయి కొన్ని. షర్మిల గారు కానీ కొన్ని ఏదో లోపాయి గారు బీజేపీతో కొన్ని లోపాయి గారు ఒప్పందాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనకు పూర్తిగా తెలియదు కాబట్టి దాని మీద కామెంట్ చేయలేం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయిక జనాలు యాక్సెప్ట్ చేశారు. దానికి అమరావతి అనేది రాజధాని, మనకు రాజధాని లేని అమరావతి రాజధాని అవుతుంది. విశాఖపట్నం ఆర్థిక క్యాపిటల్ అవుతుంది కన్ఫామ్. ఏదైతే ఇప్పుడు 500 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు. అది అక్కడ టూరిజం గెస్ట్ హౌస్ కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉండరేమో. అది మొత్తం టోటల్గా అంటే టూరిజం కింద మొత్తం సైట్ సింగ్కి వాటికి వదులుతారేమో అని అనుకుంటున్నాను నేనైతే. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండే అవకాశం అయితే ఉండదు, ఆయన అమరావతిలోనే ఉంటారు. కనుక ఆయన ఆ గవర్నమెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడితే జనాలు యాక్సెప్ట్ చేస్తారు.